ముచ్చట చెప్తా ఉంటారు. కానీ వేరే దేశాల్లో కూడా దయ్యాల కాన్సెప్ట్ వేరే దేశాల్లో ఉంటాయి, కానీ వేరే దేశాల్లో కేవలం తెల్ల చీర కట్టుకుంటుంది, వేరే దేశాల్లో మల్లెపూలు పెట్టుకుంటుంది, వేరే దేశాల్లో కాళ్ళ గజ్జలు ఉంటాయి అన్నటువంటి కాన్సెప్ట్లు పూర్తి స్థాయిలో ఉంటాయి. వేరే దేశాల్లో దయ్యం మొత్తం బర్బాతులో కూడా ఉంటుంది, వేరే దేశాల్లో న్యూడ్ దయ్యాలు కూడా ఉంటాయి. మీకు దయ్యం అన్నప్పుడు వేరే దేశాలలో కేవలం ఇదే కాన్సెప్ట్లో చూపించారు, హాఫ్ బాడీ చూపించేటువంటి పరిస్థితి కూడా ఉంటాయి వేరే దేశాల్లో. మన దేశంలో మాత్రమే తెల్ల చీర అటువంటి కాన్సెప్ట్లో చూపించబడ్డది అని అంటే ఈ తెల్ల చీర కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో శూద్ర మహిళల్ని ఆనాడు వీళ్ళు చనిపోయిన భర్తలు చనిపోయినటువంటి భార్యల్ని వాడుకోవడం కోసం తయారు చేసినటువంటి కాన్సెప్టే. కాబట్టి వీళ్ళని ఎవరు ప్రశ్నించదు. ఎగ్జాంపుల్, ఒక దయ్యం నడుచుకుంటూ వెళ్తుంది రాత్రిపూట, మనం ఒక వ్యక్తి ఎవరో టాయిలెట్ కోసమో ఇంకేదో దానికోసం బయటకు వచ్చిననుకో, ఆమెను చూడగానే లోపలికి వెళ్ళి డోర్ పెట్టుకోవాలి అంతే. లోపలికి వెళ్ళి డోర్ పెట్టుకోకపోతే ఏమవుతుంది, ఈమెను అడుగుతారు. ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఏ అనే అమ్మాయి లేదంటే ఒక దిశ అనే అమ్మాయి ఉందనుకోండి, దిశ అమ్మాయి రాత్రిపూట నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎవరైనా బయటకు వచ్చి, అమ్మ నువ్వు రాత్రిపూట ఎటుపోతున్నావు, ఇప్పుడు నీకు ఈ రాత్రిపూట ఏం పని, నీకు ఎందుకు మల్లెపూలు పెట్టుకున్నావు, ఎందుకు కాళ్ళ గజ్జలు పెట్టుకున్నావు, ఎందుకు ఇంత అందంగా తయారై ఎటుపోతున్నావు అని అడుగుతారు. కాబట్టి అడిగినప్పుడు ఆమె ఆన్సర్ చెప్పలేదు కదా, నేను పలానా దుర కోరికలు తీర్చడానికి పోతున్నా, పలానా భూస్వామి కోరికలు తీర్చడానికి పోతున్నా అని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పలేదు. కాబట్టి ఈ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో చెప్పలేదు కాబట్టి ఆమెను అడగకుండా ఉండడం కోసమే ఈ దయ్యం అనే కాన్సెప్ట్ను పుట్టించి, ఈ దయ్యాలు రాత్రిపూట తిరుగుతాయి కాబట్టి రాత్రిపూట జనాలు బయటికి రావద్దని చెప్పి వీళ్ళందరినీ ఇళ్లలో ఉంచి వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం తయారు చేసిన కాన్సెప్ట్. ఇంతకుముందు నువ్వు కూడా దయ్యాలంటే ఆడోళ్ళే అనేటట్టుగా మాట్లాడినావు, వైట్ చీర గజ్జలు అని చెప్పేసి. అంటే దయ్యాలు ఆడోళ్ళేనా? అంటే దయ్యాలు ఆడోళ్ళలోనే అన్న ప్రశ్న, మీ మగాళ్ళంతా మంచిగా దేవుళ్ళ? నేను ఒక ప్రశ్న అడుగుతా. నేనేమంటున్నా అంటే, నువ్వు ఎప్పుడన్నా ఎవరినన్నా అడిగేటప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అని అడుగుతావు. ఎప్పుడన్నా నీ జీవితంలో దేవుడు ఉన్నదా లేదా అని అడిగినవా? ఇప్పుడు నేను అడుగుతున్నా, దేవుడు ఉన్నాడా లేడా అని అడుగుతున్నాను, అంతే కదా. ఉన్నదా లేదా అని అడిగినావా దేవుడు ఎప్పుడన్నా? దేవత అనే కాన్సెప్ట్ని తీసుకురాక మళ్ళా దేవుడు అనే పదమే వస్తుంది. దేవుడు ఉన్నాడా లేనా అడుగుతాం, దయ్యం ఉన్నదా లేదా అని అడుగుతాం, అంతేనా? ఎప్పుడన్నా మీ జీవితంలో ఆడవాళ్ళుగా ఉన్నటువంటి మీరైనా దయ్యం ఉన్నాడా లేడా అని అడిగిరా? లేదు. ఎందుకు మరి? ఉన్నదా లేదా అనే ప్రశ్న ఎవరిని అడుగుతారు, ఉన్నాడా లేడా అనే ప్రశ్న ఎవరిని అడుగుతారు? సో దీని వెనకేదో కుట్ర ఉందని అనిపిస్తుంది నాకు. నేను అదే అంటున్నా, కుట్ర ఉంది నీకు పూర్తి స్థాయిలో. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మల్లెపూలే పెట్టుకుంటుంది, కాళ్ళకి గజ్జలు కట్టుకుంటుంది, వెంట్రుకలు విరబోసుకుంటుంది, హెయిర్స్ చాలా పెద్దగా ఉంటాయి, ఆ పెద్ద బొట్టు పెట్టుకుంటుంది, తెల్ల చీర కట్టుకుంటుంది. ఇప్పుడు ఈ 5 లక్షణాలు ప్రధానంగా తీసుకున్నప్పుడు ఈ 5 లక్షణాలు కేవలం ఆడవాళ్ళ లక్షణాలే. నేను కూడా ఇదే అడుగుతున్నా సమాజాన్ని. భారత రాజ్యాంగం ఆర్టికల్ 51AH ప్రకారంగా నేను ఈ సమాజాన్ని అడుగుతున్నా, ఈ ప్రభుత్వాలను కానీ మిగతా వాళ్ళని కానీ ఇప్పటివరకు దీని మీద అవగాహన తీసుకురానటువంటి ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. కేవలం దయ్యాలు ఆడవాళ్ళుగానే చిత్రీకరించబడ్డారు, ఆడవాళ్ళు మాత్రమే దయ్యాలు అని చెప్పారు, మగవాళ్ళను దయ్యాలు ఎప్పుడు చేయలేదు, మగవాడు చచ్చిపోతే ఎప్పుడు దయ్యం కాలేదు అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నాము. అందుకే ఈ సమాజంలో నేటికి కూడా ఈరోజు కూడా దయ్యాలంటే తెల్ల చీరని కట్టుకుంటాయి, లుంగీలు కట్టుకున్నటువంటి దయ్యాలు ఉండవు, కటింగ్ చేసుకున్న హెయిర్ కట్ చేసుకున్నటువంటి దయ్యాలు కనబడవు, ఓకేనా? మీకు మల్లెపూలు పెట్టుకున్నటువంటి దయ్యాలు కనబడతాయి కానీ మగ దయ్యాలు కనబడవు, కాళ్ళ గజ్జలే ఉంటాయి. కానీ బయటికి సమాజంలో దయ్యం ఉన్నదా లేదా అనేటువంటి ప్రశ్నల్లోనే దయ్యం అంటే ఆడది అని చెప్పేసి సమాజము మన మీద రుద్దింది. అయినా ఈ దేశంలో ఆడవాళ్ళు, నేను ఇంకో విషయం అడుగుతామ్మా, ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఒకవేళ నిజంగానే దయ్యం ఆడది అయితే ఈ సమాజంలో ఏ ఆడది కూడా భయపడదు, ఎవరికి భయపడదు. ఎందుకు? ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఆడవాళ్ళే ఒకవేళ దయ్యాలు అవుతారంటే ఈ చచ్చిపోయినటువంటి దయ్యాలని, ఇప్పుడు బయట ఉన్న పైన ఉన్న దయ్యాలన్నీ ఎవరిని రక్షిస్తాయి? ఒకవేళ రక్షించాలంటే ఆడవాళ్ళని రక్షిస్తాయి. ఇక మళ్ళీ ఆడవాళ్ళ దయ్యాల గురించి భయపడాల్సిన అవసరం ఉన్నది. భయపడితే మొగోడు కదా భయపడాల్సింది. ఈ ఆడవాళ్ళ చావులకి కట్నం పెడుతూ చచ్చిపోవడానికి కారణాలు మగవాళ్ళే, లేదంటే ప్రేమిస్తే చంపేది తండ్రుల రూపంలో అన్నల రూపంలో మగవాళ్ళే, లేదంటే వివిధ రూపాల్లో తాగచ్చి చంపుతారు, అనుమానాలతో చంపుతారు, 100 రకాల కారణాలతో ఈ ఆడవాళ్ళని చంపుతున్నటువంటి మగవాళ్ళు కదా దయ్యాలకు భయపడాల్సింది. ఈ ఆడవాళ్ళు ఎందుకు భయపడతారు? మగవాళ్ళు భయపడేటువంటి సమస్యలు తక్కువ ఉంటాయి, ఆడవాళ్ళ దయ్యాలు భయపడే పరిస్థితులు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. మగవాడు రాత్రిపూట తిరిగేస్తూ ఉంటాడు, ఆడవాళ్ళు తిరగడానికి మాత్రం భయపడతా ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ దయ్యం కాన్సెప్ట్ నమ్మేటువంటి ఆడవాళ్ళకి నేను చెప్తున్నా, ఏమంటున్నా అంటే, దయ్యం అంటే ఆడదే అనేప్పుడు దయ్యానికి భయపడాల్సినటువంటి పరిస్థితులు ఆడవాళ్ళకు ఉండద్దు, మగవాళ్ళు మాత్రమే భయపడాలి. రెండవది, ప్రతి వ్యక్తికి నేను చెప్తున్నది ఏంటి అంటే, ఈ సమాజంలో దయ్యంగా కేవలం ఆడవాళ్ళు మాత్రం చూపించారు, మగవాళ్ళుగా చూపించకపోవడానికి కారణం ఏంటంటే, మగవాళ్ళు రాత్రిపూట తిరగలేదు, మగవాళ్ళకు ఈ దయ్యం అవసరం రాలేదు. ఆ కాన్సెప్ట్ మీరు చివరికి ఓ స్త్రీ రేపురా అనేటువంటి నినాదమే ఈ హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇప్పటికీ కూడా ఆ ఇండ్లు మనం చూడొచ్చు. లింగంపల్లి లాంటి ప్రాంతాల్లో పోయినప్పుడు మొన్న ఒక 10 years బ్యాక్ కూడా నేను గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు కూడా చూసిన.
అంటే ఓ స్త్రీ రేపురా అని ఉంది కానీ ఓ పురుషుడా రేపురా, ఓ దయ్యమా అనేటువంటి విషయంలో ఓ స్త్రీ రేపురా అయింది. నువ్వు చూసినావా? ఎవడు చూసిండు ఓ స్త్రీ అని? అసలు అది చదువుకున్నదా? ఆమె ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, హిందీయా, ఉర్దూవా? నువ్వు ఎట్లా రాసినావు ఓ స్త్రీ రేపురా అని? నువ్వు రేపు రానుంటే అది అని పిచ్చిదా? వీడు రేపు రానుడు కాబట్టి రేపు వద్దా అని చెప్పేసి మళ్ళీ పోయి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ రేపు రానుండే మళ్ళీ వచ్చి దయ్యానికి ఏం వేరు పని చేయదా? ఉండదు కదా. కాబట్టి ఈ ఓ స్త్రీ రేపురా అని చూసినా, దయ్యం అంటే తెల్లచీర ఉంటుందని చూసినా, ఇప్పటికీ దయ్యాలు ఈ ఆడవాళ్ళ రూపంలో చూపించేది ఏదైతే ఉందో ఇది పురుషాధిక్యత సమాజం తయారు చేసినటువంటి ఒక బొమ్మ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ పురుషాధిక్య సమాజము ఇప్పటికీ ఆడవాళ్ళని దయ్యాలుగా చూపించడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప వేరే ఏది ఉండదు.